నమస్కారం అండి. వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇప్పుడు ట్రెండింగ్లో ఎక్కడ చూసినా కూడా మనం రోడ్ల సైడు ఈ గొరిల్లా గ్లాస్ తక్కువ రేటుకి ఇవ్వబడను, 50 రూపాయలకి 60 రూపాయలకి ఇవ్వబడను అంటూ చాలామంది కనపడుతున్నారు మనకి. అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళు షాప్ పెట్టుకోలేకపోతున్నారా, వాళ్ళు స్తోమత అంటే పాపం వాళ్ళకి స్తోమత లేదా, ఈ బిజినెస్ చేయడానికి, ఈ తక్కువ బిజినెస్ చిన్న బిజినెస్ చేయడానికి కారణం ఏంటి, వాళ్ళకి ఎలా వస్తున్నాయి డబ్బులు, ఎలా వెళ్తుంది, లేకపోతే లాభాలు ఎక్కువ గటిస్తున్నారా, ఇలాంటి విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకే సార్, నమస్తే సార్. ఒకసారి బయటకు వస్తారు సార్, ఏమనుకోకండి. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఉపేందర్. ఉపేందర్, మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్మీడియట్. ఈ బిజినెస్ ఎంతకాలం చేస్తున్నారు? దాదాపు 4 ఇయర్స్. 4 ఇయర్స్ నుంచి. ఫస్ట్ నుంచి ఇదే రోడ్ సైడ్ ఇట్లా బండి మీద పెట్టి పెడుతున్నారా, ఇంతకుముందు షాప్ అని పెట్టారా? ఇట్లానేనండి. ఇట్లానే షాప్ ఏం లేదు. షాప్ ఏం లేదు. మీరు ఎక్కడ నేర్చుకున్నారు దీన్ని? ఇది మేము సెల్ పాయింట్లో నేర్చుకున్నాం. మీరు ఇది ఎక్కడ సెల్ పాయింట్? సెల్ పాయింట్లో నేర్చుకున్నామండి. ఎంతకాలం? ఒక 1 ఇయర్ నేర్చుకున్నాం. ఫోన్ సర్వీస్ అను ఇది 2 నేర్చుకున్నాం. నేర్చుకొని మామూలుగా ఇట్లా పెట్టుకుంటున్నాం రోడ్ సైడు. మీ ఇది హోల్సేల్ సార్ ఎక్కడ తీసుకొస్తారు? ఇది విజయవాడ వెళ్తారా మీరు? అవునండి. వారం వెళ్తారా, నెలకొకసారి వెళ్తారా? నెలకొకసారి వెళ్తాం. నెలకొకసారి తీసుకొని సరుకు దగ్గర పెట్టుకొని రోజు కొంచెం తీసుకొచ్చుకుంటాం. మీరు షాప్ పెట్టుకోవచ్చు కదా, షాప్లోనే ఇప్పుడు మీరు నేర్చుకున్నారు కదా, మెకానిక్ నేర్చుకున్నారు ప్లస్ ఇది నేర్చుకున్నారు, ఇదే షాప్ పెట్టుకోవచ్చు కదా. షాప్ పెట్టుకోవాలంటే అంత స్తోమత లేదండి. స్తోమత లేదు, కిరాయిలు కట్టలేక బడ్జెట్ పెట్టలేక. అవునండి. మీకు నెలకోసారి పోయినప్పుడు ఎంత ఖర్చు పెడతారు? నెలకు 7-8 వేలు దాకా సరుకు ఒకసారి తీసుకుంటాం. దగ్గర పెట్టుకొని రోజు కొంచెం తీసుకుంటాం, అమ్ముకుంటారు. వీటికి ఒక్కొక్క స్క్రీన్ గార్డ్ వచ్చేసి ఎంత పడుతుంది మీకు? మాకు ఒరిజినల్ అయితే 50-60 ఉంటుంది. మామూలు అయితే 30 రూపాయలు. 30 రూపాయలు ఉంటుంది. మీరు ఎందుకు అమ్ముతారు కస్టమర్కి? మేము ఒరిజినల్ అయితే 150-200 ఉన్నాయి. కొంచెం నార్మల్ అయితే 80 రూపాయలు, 65 అట్లా అమ్ముతారు. ఇట్లా రోజుకి ఎన్ని అమ్ముతారు మీరు? ఎన్ని స్క్రీన్ గార్డులు టచ్ ఫోన్లు వేస్తారు? రోజుకి బేరం అయితేనే అవుతుంది, లేకపోతే ఒక 5-6 వేస్తాం. 5-6 వేస్తారు. మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. పిల్లగాళ్ళు? 2 బాబులు. సొంత ఇల్లేనా? సొంత ఇల్లే. మరి మీకు మీ వైఫ్ కూలికి వెళ్తారా, ఇక్కడ ఉంటారా? కూలి పనికి వెళ్తారు. మీకు అన్ని పోటీ రోజు ఎంత వస్తాయి? ఒక 1000 రూపాయలు వస్తాయి? 700-800 లోపే, 1000 రూపాయల లోపే వస్తాయండి. 1000 రూపాయల లోపు ఒక 500, 600, 700 అట్లా వస్తాయి. అన్ని పోను. మీకు సార్, ఇప్పుడు మీరు విజయవాడ పోయినప్పుడల్లా మీరు ఖర్చు పెడుతుంటారు, వీటిలో నష్టాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయండి. ఎట్లా? మనం వేసేటప్పుడు ఏమన్నా డస్ట్ ఏమన్నా పడింది అనుకో, అది తీసి పడేసి మళ్ళీ ఇంకొకటి వేస్తాం అట్లా. దీనికి ఇప్పుడు మీకు ఎంత లాస్ వస్తుంది 8 వేలలో? ఒక పావంతో వస్తుందండి. పావంతో వస్తుందా? అంతే 2000 దాకా వస్తుంది. 2015. సార్, ఇప్పుడు మీకు ఈ రోజుకి 1000 రూపాయలు, 600, 700 అంటే నెలకు వచ్చేసి ఎంత? 15,000, 20,000. మరి వీటితో మీ వెళ్తుందా? ఏదో సర్దుబాటు చేసుకుంటున్నారు. మరి మీరు ఓన్ షాప్ పెట్టుకునే ప్రయత్నం చేయబోయారా? మాకేమో లోన్లు ఏమైనా ఇవ్వట్లేదండి. ఎందుకు? మాకు వీటి గురించి ఎవరికి ఇది బయట ఎవరికి పెద్దగా ఏమీ తెలియదు, అవగాహన లేదు. అవునండి. అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించి ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఏ లోన్లు లేవు? లోన్లు ఏమైనా ఇస్తే పెట్టుకుంటామండి. లోన్లు నేను చాలా చాట్ల చూశాను, చాలా మంది. మరి గొరిల్లా గ్లాస్ ఏంటి? గొరిల్లా గ్లాస్ అంటే ఆ కంపెనీ పేరు. గ్లాస్ గొరిల్లా వేస్తారా మీరు? గొరిల్లా గ్లాస్ అంటే ఒక గ్లాస్ పేరు, అది గొరిల్లా అనేది గ్లాస్ పేరు.
బండి మీదేనండి ఇది? ఆ, మాదేనండి. మరి బండి పెట్రోలు, భోజనాలు, పండగలు, పబ్బాలు, చుట్టాలు, బంధువులు ఇవన్నిటికి 15,000 ఎట్లా వెళ్తాయండి? ఏదో సర్దుబాటు చేసుకుంటామండి. ఇక వచ్చిన దాంట్లోనే ఒక్కో రోజు వస్తాయి, ఒక్కో రోజు మామూలుగా అట్లే పగిలిపోతుంటాయి, వెళ్ళిపోతాం. నాగమైతుంటాయి, కొన్ని వస్తుంటాయి, కొన్ని పోతుంటాయి. వీడియో అంతే. చూసారుగా ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దాదాపు ఎక్కడ చూసినా కూడా వీళ్ళు ఓన్ షాప్ పెట్టుకోలేకపోతున్నారు, పెట్టుబడి పెట్టుకోలేకపోతున్నారు, సొంత వ్యాపారం పెట్టుకోలేకపోతున్నారు. ఈ బండితోనే ఒకళ్ళ మీద ఆధారపడకుండా, ఎవరి దగ్గర అప్పు చేయకుండా, ఎవరి దగ్గర ఏమి ఆశించకుండా సొంత కాళ్ళతో రోజుకు ఒక 500 నుంచి 7,000 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే, మనోడు ఏమంటున్నారంటే, గవర్నమెంటు లోన్లు ఇస్తే మేము వ్యాపారం పెట్టుకుంటాము, మాకు సంబంధించి వీటికి సంబంధించి గవర్నమెంట్ దృష్టి అసలు మేము లేవు, మా వ్యాపారాలే లేవు, కాబట్టి వీటికి సంబంధించి మా అమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకొని, మా సెల్ పాయింట్లు కింద బతికే వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని మాకు లోన్లు ఇస్తే మేము కూడా పొట్టకూటి కోసం బతుకుతామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంతేగానా? అవునండి. వీడియో మొత్తం చూడండి. దయచేసి ఇలాంటి వాళ్ళ బాధలు 10 మందికి తెలియజేయడం కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ గుంటి నాగరాజు. అన్న, మీరు డల్గా మాట్లాడతారు ఎందుకు? నాకు ఒక 8 సంవత్సరాల క్రితం నాకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందండి. అయితే అప్పటి నుంచి నాకు బ్రెయిన్ సర్జరీ కూడా అయింది హైదరాబాద్లో. అయితే అక్కడ నుంచి ఇంతకుముందు మంచిగానే ఉన్నా నేను, ఇంతకుముందు హైటెక్ మొబైల్లో మొబైల్ సర్వీస్ నేర్చుకున్నా. హైటెక్ మొబైల్ పెద్దగా అన్నది. అందులో నేర్చుకొని ఒక 3 సంవత్సరాలు అందులో చేసా. తర్వాత నా ఓన్గా నేను బయట పెట్టుకున్న తర్వాత ఒక 5-6 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు మధ్యలో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని అది అయితే అంతేనా, బ్లడ్ గడ్డ కట్టిందని చెప్పి అది ఎంఆర్ఐ తీపిస్తే నాకు బ్రెయిన్లో